సరస్వతీదేవి శివుడు గురించి, శివుడు గుణగణాలు మహిమల గురించి గ్రంథం రాద్దాం అనుకుని భూమండలం అంతా ఒక ఆకు చేసింది. అల్పవృక్షపు కొమ్మ వెలగొట్టి దాన్ని కలంగా వారింది. ఇంత కాటుక కొండను చితగొట్టి కాటుక మసి తయారు చేసి ఆ మసిని సముద్రంలో ముంచి మొత్తం మీద బురదలాగా కాస్త గట్టిగా ఉండేలా తయారు చేసి దాంట్లో కల్పవృక్షపు కొమ్మ అనేటువంటి కళాన్ని ముంచిందిట. దాని మీద భూమండలం అనే పత్రం మీద రాయడం మొదలు పెడితే పరమశివుని యొక్క గుణాలు రోజంతా రాసిన సరస్వతీదేవి సైతం రాయలేకపోయింది అంటే మనం రాయగలమా, మనం చెప్పగలమా? అనంత గుణుడు ఆయన అల్ప సంతోషి. ఆ ఆకు ఇలా తుంచి ఆయన నెత్తి మీద పెడితే అయ్య బాబు అయినా మన దొడ్లో కల్పవృక్షం నాటేస్తాడు ఆయన. ఆ బాత్రూంలోంచి వచ్చేటప్పుడే కాస్త ఇంట్లోకి వచ్చే కాస్త శుభ్రంగా ఉండే నీళ్లు, కుళాయి దగ్గర పట్టుకున్న నీళ్లు 2 చెంచాల నీళ్లు ఆయన శివలింగం మీద పోస్తే అయ్య బాబోయ్ వీడు సహస్ర కలశాభిషేకం చేసాడు అని కామధేనువుని తీసుకొచ్చి మన ఇంట్లో కట్టేస్తాడు. అంత దయ మన మార్కండేశ్వర స్వామికి. అప్పుడు ఆడపిల్ల లేరు. సృష్టికి ప్రారంభమే బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి కూడా లేదు అక్కడ. మరి ఏం చేసుకుంటాడంటే ఆయనకి భార్య కావాలి, అందుకే నా నుంచే పుట్టాలి అన్నాడు. అప్పుడు చేతి నుంచి పుట్టింది ఆవిడ. అందుకని పురాణాల్లో మన సంబంధాలు కూడా కలిపి ఏమంటారు అంటే ఈయన లలాటంలోంచి పుట్టాడు శివుడు, సరస్వతీదేవి బ్రహ్మదేవుడు శరీరం నుంచి పుట్టిన ఇద్దరు తోబుట్టువులు అని తెనాలి రామకృష్ణుడు చమత్రంగా కద్దూజంగదు తోడబుట్టువు పాములను ఆభరణాలుగా ధరించే పరమశివుడికి చెల్లెలు ఎవరంటే సరస్వతి. అందుకని చెల్లెలకి అన్నగారి మీద అభిమానం ఉంటుంది కదా బాగా. మా అన్నయ్య చాలా గొప్పవాడు, మా అన్నయ్య చాలా గొప్పవాడు, మా అన్నయ్య జీవితాన్ని నేను పుస్తకంగా రాయాలి అని ఎవరు అనుకున్నారట? శారదాదేవి అనుకుందండి. అనుకుంటే ఆవిడ అనుకుందండి ఏమిటో పరమశివుడు గుణాలు వర్ణించాలంటే 200 పేజీ సింగిల్ రూల్ పుస్తకం సరిపోదు, ఈ రేమాన్స్ పెన్ను సరిపోదు, ఏదైనా కొత్తది ఉండాలని ఆలోచన చేసిందట. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే